Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనలు గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. రీజనరేట్ విత్ ఇన్ మీ ఏ స్టాండ్ ఫాస్ట్ మైండ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 51 వర్సెస్ 10. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవాకు దావీదు భక్తుడు దేవునికి ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుని ఎడల మోకరిల్లి కన్నీటితోనూ రోదన కలిగి పశ్చాత్తాపడి తాను చేసిన పాపములను బట్టి దేవునిని క్షమించమని కోరుతున్నాడు. నా దేవా, నా యందు శుద్ధాహృదయమును కలుగచేసి నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని దేవునికి ప్రార్థిస్తున్నాడు. మరి అలాగే ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలా మంది తమ పాపాలను బట్టి, దోషములను బట్టి అహంకారం కలిగి, గర్వము కలిగి జీవిస్తారు. అట్టి వారందరూ దేవుని ఎడల క్షమాపణలు కోరాలి, తమ పాపాలను ఒప్పుకోవాలి, దోషాలను కూడా ఒప్పుకోవాలండి. గర్వమును కలిగిన వారు ప్రతి ఒక్కరూ తగ్గింపు స్వభావమును కలిగి జీవించాలండి. అట్టి వారందరూ దేవునికి ప్రార్థనలు చేసి మారు మనస్సును కలిగి జీవించాలని, నూతనముగా పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండాలని దేవునికి ప్రార్థనలు చేయాలండి. దేవుడు దావీదుకు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించాడు. అలాగే మనమందరము కూడా మన పాపాలను విడిచిపెట్టి దేవునికి మన హృదయాలను దేవునికి అప్పజెప్పాలి. దేవుడే మన హృదయాలను సరిచేయగల దేవుడు. యథార్థమైన సత్యమైన హృదయములతో దేవుడు మనలందరినీ ఆశీర్వదించి మనందరి హృదయములను నూతనముగా పుట్టించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలను పట్టుకొని వేడుకొనుచున్నాము దేవా. నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము నీ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మా ఎడల మా హృదయాలను మారు మనస్సును దయచేయండి ప్రభువా. నీ యందు మా పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నాము దేవా. దయచేసి మమ్మలను క్షమించండి. అలాగే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దర్శించి మారు మనసును దయచేయండి ప్రభువా. సత్యమైన మార్గంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి అంతరంగముని చూసిన దేవా నీవే కదా దేవా. వారట్టి వారందరికీ స్థిరమైన మనస్సును, నూతనమైన మనస్సును పుట్టించండి ప్రభువా. ఎందరైతే ఈ రోజున పాపములో పడి దోషములు చేస్తున్న వారందరి హృదయాలను మార్చి నూతనమైన మనస్సును పుట్టించి ప్రతి ఒక్కరి మీద నీ దయ మా అందరిపైన ఉంచమని, అట్టి నీ క్షేమాన్ని, అట్టి నీ శుద్ధ హృదయమును మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.